ఇంకా కోస్తున్నారు కాయ కోత అవ్వలేదు. హడావిడి చేశారు, రండి 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 అని. ఇంకేముంది, రండిరా ఇంకా రోడ్లు రా నాయన. కనీసం రోడ్డు పక్కన చెట్లు కూడా కొట్టుకోరు వీళ్ళు. ఇక్కడ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు టైం 10 అయింది ఉదయం. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ముగ్గురు దగ్గరికి నేనే తిరిగాను. తిరిగి ఎలాగోలా అన్లోడింగ్ పాయింట్లో బండి అయితే పెట్టించాను. ఇప్పుడు దీంట్లో సామెత ఏంటంటే, హడావుడి చేసేవాళ్ళు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు. మనం ఎంత టయానికి వచ్చినా ఏం చేసినా కానీ వాళ్ళు దింపేది మాత్రం లేట్గానే దింపుతారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా హాల్ట్ అవుద్ది. సగం ఇప్పుడు దింపుతారంట, మిగతా సగం రేపంట. గ్యాస్ మన బండి ఇప్పుడే ఆర్టీఓ ఆపారు. బండి పేపర్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేశారు. అందరికీ హలో అండి. ఈరోజు మళ్ళీ మనకి పుచ్చకాయ లోడ్ ఒకటి వచ్చింది. సేమ్ అదే నూజివీడు పక్క నుంచి విజయవాడకి వెళ్ళాలి. మనం పోయినసారి వీడియోలో మీరు చూసారు కదా, మనం ఒక నైట్ పడుకున్నాం. ఈరోజు కూడా అంతే, మ్యాక్సిమం అలాగే అవుద్ది, ఒక నైట్ పడుకోవటమే అవుద్ది. అయితే ఈసారి మనం వెళ్ళేది విజయవాడలో ఇక్కడ మోర్ ఉందంట, మోర్ సూపర్ మార్కెట్. ఆ మోర్ సూపర్ మార్కెట్లోకి అయితే మనం ఈరోజు పుచ్చకాయలు అయితే తీసుకొని వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు టైం మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం పూట నేను తోటలోకి వెళ్తున్నాను. మైలవరం మా ఊర్లో బయలుదేరాను. అయితే ఇక్కడ ఏంటంటే లోడ్ మనకు చెప్పింది ఇప్పుడే, కానీ అక్కడ ముఠా వాళ్ళు హడావుడి పెట్టేస్తున్నారు. అసలు అంత హడావుడి పెట్టే బదులు ఒక 2 గంటల ముందే బండికి చెప్పుకుంటే వాడు కూడా అన్ని పనులు చూసుకుని వస్తాడు కదా. చాలామంది పార్టీలు ఏంటంటే అలాంటి ఏం చూడరు. ఫోన్ చేసినప్పుడు ఇప్పటికిప్పుడే కావాలంటారు బండి. అప్పటికిప్పుడే అంటే ఎలా వస్తావు చెప్పండి. మనం కూడా కొంచెం రెడీ అవ్వాలి కదా. ఇంటికాడే ఉన్నా ఈరోజు నేను, స్టాండ్కి రాలేదు, ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఇంటికాడ రెడీగా ఎలా ఉంటాము? కనీసం ఒక పావు గంట ఏమన్నా ఇస్తే కొంచెం స్నానం అయి చేసి బయలుదేరుతాము. కానీ ఇక్కడ ఆ సీన్ లేదు, వెంటనే కావాలి. ముఠాలు రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు మనకి. అయితే ఈలోపు ఏమన్నా వేరే బండి మాట్లాడి అది క్యాన్సిల్ అయినప్పుడు మన బండికి ఏమన్నా చెప్పుండొచ్చు. ఈ రకంగా అయితే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ పూట మధ్యాహ్నం టైము ఇప్పుడు 1:02 అయింది. ఈ టైంలో అయితే మనకి పిలిచేవాళ్ళు కాదు కదా. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే అలా ఉంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. సరే, ఈరోజు మనం అయితే ఆ లోడ్ వేసుకొని, పుచ్చకాయలు లోడ్ వేసుకొని విజయవాడలో వెళ్ళి అన్లోడ్ చేసేసి వద్దాం. ఇదే ఈరోజు వీడియో. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ ఎలా ఉన్నాము ఏంటి అనేది మొత్తం అన్నీ తెలుస్తాయి మీకు. మనం నూజివీడులో ఉన్న IIIT కాలేజ్ దగ్గర ఉన్నాం మనం కరెక్ట్గా. ఓకే, మనం నూజివీడు వచ్చేసాం. ఇదే నూజివీడు. మధ్యాహ్నం పూట కదా, పెద్దగా జనం ఎవరు ఉంటున్నారు రోడ్ల మీద. మన బండి ఇప్పుడే ఆర్టీఓ ఆపారు. బండి పేపర్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేశారు. అన్నీ ఉన్నాయి అనగానే ఓకే అంటే వాళ్ళ ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్లో మొత్తం చూసుకొని సరే అమ్మ వెళ్ళిపో అన్నారు. కాబట్టి జాగ్రత్త, బండి పేపర్స్ అని కరెక్ట్గా చూసుకోండి. అసలే ఇది మార్చి నెల, ఇయర్ ఎండింగ్ కదా, అందుకే పేపర్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని రోడ్ల మీద తిప్పండి. లేకపోతే కేసులు మాత్రం బాగానే రాస్తున్నారు. బండి కాటా పెట్టించుకొని రమ్మన్నారు, కాటా పెట్టించాను. ఇదిగోండి 26:30 అయితే వచ్చింది. ఇప్పుడు మనం చేలోకి వెళ్తున్నాము. వాళ్ళ అడ్రస్ అడుగుతుంటే వాళ్ళు అడ్రస్సే చెప్తున్నారు, కానీ ఒక మనిషి రోడ్డు మీదకి వచ్చి బండి తీసుకెళ్దామన్న ఆలోచన అయితే లేదు. ఎడం పక్క తిరుగు, కుడి పక్కకి తిరుగు అని ఎట్టే అంటున్నారు తప్ప ఎవరు కూడా రోడ్డుకి రావట్లేదు. మనకేం తెలుసు, ఇది ఏమన్నా మన సొంత ఊరా? మనకన్నీ తెలియడానికి అసలు ఏంటో వాళ్ళు. మందేం పోయింది, ఫోన్ చేద్దాం చీటికి మాటికి. ఫోన్ చేస్తే వాళ్ళకి అర్థమైద్ది కదా. మట్టి రోడ్లో వెళ్తున్నా. రోడ్డు అయితే బాగా ఎదురేమో తార్ రోడ్డు ఉంది, ఇక్కడ మట్టి రోడ్డు ఉంది.
ఒకళ్ళు రోడ్డుకి వచ్చి తీసుకెళ్ళొచ్చుగా, ఎవడు రోడ్డుకు రాడు. ఇక్కడేమో నాకు దారి తెలియక వేరే రోడ్లోకి వచ్చేసా, వాళ్ళేమో మళ్ళీ వెనకరా అంటున్నారు. ఈ బండి ఏమో ఇక్కడెక్కడ తిరిగేటట్లేదు. ఎలాగోలా మళ్ళీ రోడ్ ఎక్కా, చూద్దాం ఇప్పుడన్నా అడ్రస్ కరెక్ట్గా తెలుస్తుందో లేదో. ఎదురైతే మనిషి ఉన్నాడు, మరి అక్కడే అనుకుంటా. ఈ రోడ్డు అండ్ పొలాలకు వెళ్ళే రోడ్డు అచ్చంగా మన బండి ఒకటే పట్టిద్ది, మొత్తం గీతలు అయిపోద్ది. ఏం రోడ్లు రా నాయన, కనీసం రోడ్డు పక్కన చెట్లు కూడా కొట్టుకోరు ఇల్లు. మొత్తం బండి అంతా గీతలు పడిపోద్ది. తోటలోకి వచ్చి పెట్టాం బండి, ఇంకా కోస్తున్నారు. కాయ కోత అవ్వలేదు, హడావిడి చేశారు, రండి 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 అని. ఇంకేముంది, రండిరా ఇంకా. ఎట్లుంటాయి ఇక్కడ పరిస్థితులు. అవతల పార్టీ ఏండి లోడ్ అయిపోయిందా అని ఆయన అంటున్నారు, మన లోడ్ లేదు ఏమీ లేదు. ఇక్కడ ఏం చెప్తాం. ఆ బండి లోడ్ అవుతుంది, తోటలో తిరుగుతున్నా. సగం లోడ్ అయిపోయింది, ఇంకా సగం ఉంది. అంటే ఇలా తిరిగి మళ్ళీ అటు రావాలి. గట్టిగా పట్టు పడితే కానీ రాలా బండి. ఎట్లాగా అట్లా లోడ్ వేయించాము. ఇదేమో 4 టన్నులు వస్తుందని చెప్పేసి నేను 50 అన్నాను. మరి ఇది ఎంత వస్తుందో ఏంటో కానీ మనం కాటా పెడితే కానీ తెలియదు మనకి. రోడ్ అయితే ఏం బాగా మొత్తం ముళ్ళ కంపలతో నిండిపోయింది దారి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి వట్టిగుడిపాడు వెళ్తున్నాము డైరెక్ట్గా. వట్టిగుడిపాడు నుంచి ఆగిరిపల్లి ఎక్కుదాము. ఎందుకంటే ఎలాగో నూజివీడు వెళ్ళి మళ్ళీ ఆగిరిపల్లి వస్తుంటే ఆ రోడ్డు ఎక్కడో పోస్తున్నారంట. వాళ్ళేమో చుట్టూ రావిచర్ల మీదుగా తిప్పుతున్నారు. కాబట్టి నేను ఇటు నుంచే వెళ్ళిపోతున్నా. మొరసపూడి నుంచి వట్టిగుడిపాడికి రోడ్డు ఉంది. ఈ రోడ్డు కూడా బాగానే ఉంది. ఇది
కాబట్టి ఈ రోడ్డు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వట్టిగుడిపాడు నుంచి అయితే రోడ్డు బాగోలేదు, ఆ రోడ్లో కొంచెం ఇబ్బంది పడాలి మళ్ళీ. సో అది మన రూటు. మనం దింపబోయే అన్లోడ్ వచ్చేసి ఉండవల్లి సెంటర్ అంట. ఉండవల్లిలో మనకి మోర్ ఒకటి ఉందంట, అక్కడికైతే మనం ఈ లోడ్ తీసుకెళ్తున్నాం. బండి కాటా పెట్టుకొని నేనైతే బయలుదేరాను. ఈ కిరాయి కూడా మీకు చెప్పలేదు కదా, కిరాయి వచ్చేసి 3,800 రూపాయలు. 3,800లో మనకి ముఠా వాళ్ళకి 200 ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా డబ్బులు ఇంకా 3,600 అయితే మనకి ప్రాఫిట్ ఉంటాయి. పైన 1,100 డీజిల్ తీసేసినా కానీ మనకైతే ఒక 2,500 2,400 అట్ట మిగిలే అవకాశం అయితే ఉంది. అది పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం వెళ్దాం. ఇదే వట్టిగుడిపాడు వచ్చాం మనం. ఇటు నుంచి మనం ఆగిరిపల్లి ఎక్కుదాం వట్టిగుడిపాడు మీదగా. ఇక చాలా వరకు జాంకాయ లోడ్లు అయితే అవుతూ ఉంటాయి ఈ ఊర్లో. చూడండి, బస్సులు కూడా ఇటే వస్తున్నాయి. నూజివీడు వెళ్ళాల్సిన బస్సులు కూడా ఇటే వచ్చిపోతున్నాయి. నున్న ఊళ్ళోకి వచ్చాం. టైం వచ్చేసి 7:15 అయింది. ఇప్పుడు మనం ఇంకా విజయవాడ వెళ్ళడానికి ఇంకో గంట పడుతుంది. తొందరగా అన్లోడ్ అయితే బాగుంటుంది. రేపేమైనా ఎత్తుక్కోవచ్చు మళ్ళీ. స్పీడ్గానే తీసుకెళ్తాను ఆ బండి మాత్రం. కానీ ఇప్పుడు ఇది ట్రాఫిక్ టైం కదా, అంత వర్కౌట్ ఏం అవ్వట్లే. మనం ఎంత స్పీడ్గా దొక్కినా కానీ స్లో అవ్వాల్సి వస్తుంది. నిన్న దాటాక పార్టీకి ఫోన్ చేసి లొకేషన్ పెట్టమన్నాం. వాళ్ళు తాడేపల్లి దగ్గరలో చెప్తున్నారు, మోర్ ఉందంట తాడేపల్లి దగ్గర, అక్కడికంట మన అన్లోడ్. సింగనగర్ బ్రిడ్జ్ ఇది. నేను సింగనగర్ నుంచి మన ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉండవల్లి వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ ఫ్లైఓవర్ మీద ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అయింది. ఫోన్లో మ్యాప్ వచ్చేసి 8:10 అని చెప్పేసి చూపిస్తుంది, అంటే ½ అన్ అవర్. కేఆర్ మార్కెట్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం మనం. ఇక్కడ నుంచి దుర్గగుడి ఈజీగా కనిపిస్తుంది మీకు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్. ఇది మోర్ అంట, మోర్ బ్యాక్ సైడ్ గేట్. ఇది లోపల తీసుకురమ్మన్నారు బండి, వెళ్దాం. ఇప్పుడు దీంట్లో సామెత ఏంటంటే, హడావుడి చేసేవాళ్ళు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు. మనం ఎంత టయానికి వచ్చినా ఏం చేసినా కానీ వాళ్ళు దింపేది మాత్రం లేట్గానే దింపుతారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా హాల్ట్ అవుద్ది. ఈరోజు నా పరిస్థితి కూడా అలాగే అయింది. ఫోన్ చేస్తారంట, ఖాళీ ప్లేస్లో పెట్టుకొని పడుకో అంటున్నారు. ఇప్పుడు టైం 8 అయింది. ఈ టైంలో మనం ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తాం? ముందు బళ్ళు ఉన్నాయంట దిగాల్సినవి, అవి దిగిన తర్వాత మన బండి దిగిద్దంట. నాకు తెలిసి దిగేపాటికి 2-3 అవుద్ది. అప్పుడు దాకా మన పరిస్థితికి ఇంతే. అసలు
చాలా బాధేస్తుంది. చేసేది ఏముందిలే, కిరాయిలు తప్పదు. మన మోటార్ ఫీల్డ్ ఇంతే. ఎందుకంటే అన్లోడ్ అవుతుంది, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, కానీ అన్లోడ్ అయితే అవ్వలేదు. వెయిట్ చేపిస్తున్నారు. ఎంతసేపు పట్టిద్దో ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి మన దగ్గర భోజనం ఏం లేదు. ఈ చుట్టుపక్కల ఏమైనా ఉందేమో వెళ్ళి తెలుసుకొని ఏమైనా తినేసి వద్దాం. అది సగం ఇప్పుడు దింపుతారంట, మిగతా సగం రేపంట. టైం 10 అయింది ఇప్పుడు. గట్టిగానే బుక్ అయిపోయాను ఆడికి వచ్చి. ఏం చేస్తాం, వచ్చిన తర్వాత తప్పదు. మళ్ళీ వెయిటింగ్ అయితే ఇంక కలిపేసి ఏమి ఇవ్వరంట. వెయిటింగ్ అసలు ఉండదంట. నిద్ర పట్టట్లా, దోమలు బాగా కొడుతున్నాయి. అందుకే ఏసీ వేసుకున్నా. ఏసీ రన్ అవుతుంది. ఏవచ్చమైన దోమలు ఉన్నాయి ఇక్కడ. గాయస్, నైట్ మనం ఇక్కడే ఉండిపోయాం కదా. నైట్ అయితే ఒక టన్ను లోడ్ అయితే దింపారు. మిగతా లోడ్ ఏమో ఈరోజు ఉదయం 10 గంటలు దింపుతా అన్నారు. నైట్ అంతా బండిలోనే పడుకున్నా, దోమలతో కొట్టించుకుంటా పడుకోలేదు దాదాపు. అసలు 4 ఆ టైంలో ఇక చేసేది ఏమీ లేక ఏసీ వేసుకున్నా. ఏసీ వేసుకొని నేనైతే పడుకున్నాను. ఎందుకంటే నిద్ర కూడా లేకపోతే మనం అయితే బండి తోలలేము, ఇబ్బంది పడతామని చెప్పేసి, సరే ఏదైతే అది అయిందని చెప్పేసి ఇంకా ఏసీ వేసుకొని అయితే 2 గంటల సేపు నిద్రపోయా. ఉదయాన్నే ఇంకా డోర్లు అవి తీసేసి పడుకున్నా. ఉదయాన్నే మళ్ళీ దోమలు ఉండవు కదా, అందుకని. సో అదే పరిస్థితి. నైట్ మనకు లేట్ అయితే అనుకుంటానే వచ్చాం కదా మనం, ఈరోజు అన్లోడ్ అవ్వదు అని. ఎందుకంటే మనకి లోడ్ చెప్పిందే 1:30కి. ఇక ఆ టైంలో లోడ్ వేసుకొని అన్లోడ్ అవ్వాలంటే అది జరగని పని, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అదే ఉదయాన్నే లోడ్ అయ్యి ఇక్కడికి ఇన్ టైంకి వచ్చినా కానీ దింపకపోతే అప్పుడు మనం నిజంగా బాధపడేవాళ్ళం. ఓకే, ఎనీవే ఇదిగోండి, ఇదే మన లోడు. అదిగోండి 1 టన్ను వరకు అయితే దింపుకున్నారు. మిగతాది ఎప్పుడు దింపుతారో ఏంటో తెలీదు. యాక్చువల్గా నేను అడిగితే వాళ్ళు 10 అన్నారు, 10ంటికి అలా దింపుతారులే అన్నారు. మరి ఆ 10ంటికి వస్తారో ఎప్పుడు దింపుతారో అయితే తెలీదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగేసి వద్దాము. ఓకే, అది ఇక్కడ టిఫిన్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఈ మోర్ అడ్రస్ ఎక్కడంటే మనకి ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ అంటారు కదా, దాటి కొంచెం ముందుకు వస్తే ఎడం పక్కే ఉంది. ఇది ఒక గోడౌన్ లాగా ఉంది. ఇది యాక్చువల్గా ఇది గోడౌన్ అనుకుంటా. అంతా ఇక్కడ ప్యాక్ చేసుకొని మళ్ళీ వాళ్ళ మోర్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి వేస్తున్నారు. ఆ టైప్లా ఉంది ఇది. ఓకే, ఎప్పుడు దింపుతారో ఏంటో చూసి మళ్ళీ కలుస్తాను. ఇంతకీ కిరాయి చెప్పలేదు కదా. ఇదైతే మనకి 3800 ఇస్తారు. ఒక 200 రూపాయలు అయితే ఖర్చులు ఉంటాయి. 3600. మనకి డీజిల్ అయితే 1200 కానీ 1300 కానీ డీజిల్కి అయితే పోతుంది. మిగతా డబ్బులు అయితే మనకు ఉంటాయి. ఇప్పుడు అన్సీజన్ కదా, చేసేది ఏం లేదబ్బా. ఈ టైపే ఉంటాయి కిరాయిలన్నీ, చాలా కష్టంగా ఉంటాయి. అయితే నేను తిరిగేవన్నీ లోకల్ కిరాయిలే ఉంటాయి. అది పరిస్థితి. ఇక్కడ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు టైం 10 అయింది ఉదయం. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి 3 దగ్గరికి నేనే తిరిగాను. తిరిగి ఎలాగోలా అన్లోడింగ్ పాయింట్లో బండి అయితే పెట్టించాను. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు. రాత్రి 1 టన్ను కాయలు దింపారు. వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వస్తారంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారంటే మేము చేయమంటున్నారు. ఆ రకంగా కొట్టుకు చస్తే ఇబ్బంది పడేది మనమే కదా. వీళ్ళు అసలు ఏం ఆలోచించరు, ఏమీ లేదు. చూద్దాం ఎంతసేపటికి వస్తారు ఏంటో. ఇలాంటి చోట్ల కిరాయి ఎవరు ఇస్తారో కూడా తెలియదు. రాత్రి అడిగి ఆ కిరాయి గురించి, అది మాకు తెలియదండి అంటున్నారు. మరి మనకి ఎవరు ఇస్తారు ఏంటి అనేది అసలు ఏం తెలియదు. చూద్దాం, అయిపోయాక పార్టీకి ఫోన్ చేద్దాం.
ఇప్పుడే అన్లోడ్ అవుతుందన్న ఊర్లో. ఫ్రెండ్స్ బండి ఇప్పుడే అన్లోడ్ అయింది, బయటకు వచ్చా, గేట్ బయటే ఉన్నా. ఇంకా ఏంటో మనం వేసుకొచ్చిన దానికి ఇక్కడ వచ్చిన దానికి 1 గంట 60 కేజీలు అయితే డిఫరెన్స్ వచ్చింది. అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో అనేది అర్థం కావట్లేదు. పైగా ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు బాస్కెట్స్లో వేసుకొని, బాస్కెట్లు ఒక 20 బాస్కెట్లు అయినాయి అనుకోండి, ఆ 20 మొత్తాన్ని వాళ్ళ దగ్గర ఉన్న కాటా పెడుతున్నారు. మరి ఆ కాటాలో ఏమన్నా తేడా వచ్చిందో ఏంటో తెలీదు. ఎంత డిఫరెన్స్ వచ్చినా అంత రాదు, ఒక 50-60 కిలోలు అయితే డిఫరెన్స్ రావచ్చేమో. మరి ఇక్కడ అంత ఎందుకు వచ్చింది అనేది మనకైతే అర్థం కావట్లేదు. ఏమైనా ఎవాపరేట్ అయిందా, ఏం జరిగిందనేది తెలియట్లే. ప్రస్తుతాన్ని నేనైతే బయలుదేరిపోయాను. రాత్రి సరిగ్గా చూసారా లేదా, మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇంకా టాస్క్ ఏంటంటే బయటలో ఉన్న గడ్డి తీయాలి. గడ్డి తీయటం కోసం రోడ్డు పక్కన ఒక ప్లేస్ ఉంటే అక్కడ ఆపా. గేదెలకైనా అయ్యాను ఉంటే బాగుండేది, ఈ సైడ్ అని ఉంటే ఏమో. మా ఇంటి దగ్గర అయితే ఏమీ లేవు, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసామండి శుభ్రంగా. మొత్తానికి గడ్డి తీయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన కిరాయి కూడా అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకేమన్నా లోడ్ ఏమైనా వస్తే అప్పుడు చెప్దాం. అండ్ పుచ్చకాయ కూడా పగిలిపోయింది, ఇది ఒకటి తిందాం మనం. ఓకేనా, కిరాయి అన్ని విషయాలు చెప్పాను కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.